వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఒక్కడే కనీసం 70 మంది అమ్మాయిల్ని మోసం చేశాడు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని చెప్తున్నారు. కానీ ఒక్కడే మ్యాట్రిమోనీ పేరుతో అమ్మాయిలకు వల వేసి వాళ్లను దోచుకున్నాడు, మోసం చేశాడు. పైగా నకిలీ అధికారి, సిఐఎస్ఎఫ్ అధికారిగా చెలామణి అవుతూ 70 మంది అమ్మాయిల్ని మ్యాట్రిమోనీలో మోసం చేశాడు. తాను ప్రముఖ అధికారినని, తనకు చాలా ఆస్తులున్నాయని, సంఘంలో హోదా ఉందని చెప్పుకుంటూ మ్యాట్రిమోనీలో ఫేక్ ప్రొఫైల్స్ పెట్టుకుంటూ 70 మందిని మోసం చేశాడంటే ఇలా చేశాడు. ఇతనికి ఇంత తెలివితేటలు ఎక్కడివి, ఎందుకు ఇలా చేశాడు అంటే రెండో పెళ్లి చేసుకోవడానికి చేశారంట సార్ ఈ పని. ఎందుకంటే మొదటి భార్యతో విడాకులైపోయాయి, ఒక కూతురు కూడా ఉంది. మళ్ళీ రెండో పెళ్లి చేసుకుందామనే ప్లాన్తో మ్యాట్రిమోనీలో అప్లై చేశాడు. అక్కడ మజా తగిలింది గురుడికి. ఇలా ఒకరి తర్వాత ఒకరిని మోసం చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ వాళ్ళని శారీరకంగా కూడా వాడుకున్నాడని సమాచారం. ఇంకా పోలీసులు ఈ విషయాలను నిగ్గు తెలుస్తున్నారు. కానీ ఒక్కడే సిఐఎస్ఎఫ్ అధికారిగా చెలామణి అవుతూ 70 మందికి పైగా యువతులను పెళ్లి పేరుతో మోసం చేసిన ఘరానా మోసగాడు వీడు. అవును, ఇప్పుడు శంషాబాద్ పోలీసులకు దొరికిపోయాడు. సిఐఎస్ఎఫ్ అధికారిగా తిరుగుతూ అక్కడ ఫోటో షూట్ చేసుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ హడావిడి చేస్తుంటే ఎందుకో పోలీసులకు అనుమానం వచ్చింది. అతన్ని పట్టుకున్నారు, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అతన్ని కాస్త లోతుగా దర్యాప్తు చేస్తే అసలు విషయం బయటపడింది. అతను సిఐఎస్ఎఫ్ కాదు, పోలీస్ కాదు, ఏ అధికారి కాదు, మామూలు ఫోటో షూటర్ అంటే ఫోటోగ్రాఫర్. శ్రీకాకుళంకు చెందిన బాలకృష్ణ ఇతడు మ్యాట్రిమోనీలో తన ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తూ 70 మందికి పైగా యువతులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇతను మహా మోసగాడు. నిన్న ఎయిర్పోర్ట్లో ఒక వ్యక్తి సిఎస్ఎఫ్ డ్రెస్సింగ్లో ఉండి ఫోటోలు దిగడము, అక్కడ సస్పీషియస్ మూమెంట్లో తిరుగుతున్నాడంటే సిఎస్ఎఫ్ వాళ్ళకి అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే వాడికి కావాల్సిన డీటెయిల్గా ఎలాంటివి లేవు వాడి దగ్గర. ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే వాడి పేరు బాలకృష్ణ సమన్ అని, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిండు. ఎందు గురించి ఈ విధంగా చేస్తున్నామని తర్వాత మాకు చెప్పిన తర్వాత మేము ఎంక్వైరీ చేస్తే వాడు చెప్పిన వర్షన్ ఏంటంటే వాడికి ఆల్రెడీ పెళ్ళయింది, ఒక బేబీ కూడా ఉంది. అయినా కూడా వాడికి ఒక లవర్ ఉండేదంట. ఆ లవరు డివోర్స్ అవ్వడం వల్ల ఆమెకు మళ్ళీ సంబంధాలు చూస్తున్నారంటే, మరి వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు, చేసుకోవాలనుకుంటే నీకు ఏదైనా మంచి ఉద్యోగం ఉంటే మా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు అంటే, నేను ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్లో చేస్తున్నాను అంటే, ఏం చేస్తున్నాను సిఎస్ఎఫ్లో చేస్తున్నాను అంటే, మరి దానికి ఏమైనా ఎవిడెన్స్ ఏమిందని, నేను ఆల్రెడీ ట్రైనింగ్లో ఉన్నాను, కావాలంటే అక్కడి నుంచి మీకు మీ ఫాదర్కి ఫోటోలు కూడా పెడతాను నేను అని ఆ యూనిఫామ్ ఒకటి కొనుక్కొని ఇక్కడ తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఫొటోస్ దిగి వాళ్ళకి వాట్సాప్ చేసిండు. ఇదే విధంగా అతను చాలా మటుకు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఈ మ్యాట్రిమోనీ వాళ్ళతో తన డీటెయిల్స్ పెడుతూ తన ఎంప్లాయీ ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఈ విధంగా ఫ్రాడ్ చేసి అమ్మాయిలను పెళ్లి చేసుకునే ఉద్దేశంతో ఈ డ్రెస్ వాడు అక్కడ యూజ్ చేసిండని చెప్పిండు. దాని బేస్ మీద మేము అతని చట్టపరంగా అన్ని సెక్షన్స్ అప్లై చేస్తూ రిమాండ్ చేస్తున్నాం. ఎస్ అంటే అక్కడ వాళ్ళు ఉండేది ఆంధ్ర కాబట్టి, ఆంధ్ర ఏరియా అంటే కాదు, నేను ఇక్కడ అక్కడ అప్రెంటిస్ చేస్తున్నా, ఇక్కడ ఈ మధ్య పోస్టింగ్ ఇక్కడ ఇచ్చిండ్రు అని ఇక్కడికి హైదరాబాద్లో ఉంటున్నట్టుగా చెప్పడానికి. అక్కడైతే వేరే వాళ్ళు గుర్తుపడతారు కదా, ఐడెంటిఫై చేస్తారు, ఉన్నాడా లేదని ఎంక్వైరీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. హైదరాబాద్లోకి వచ్చి ఎంక్వైరీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈజీగా ఈ విధంగా ఫ్రాడ్ చేసే ఉద్దేశంతో చేసింది. ఇతన్ని అరెస్టు చేసిన శంషాబాద్ పోలీసులు ఇతని మొత్తం వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 70 మందేనా ఇంకా ఎక్కువగా ఉన్నారా, వాళ్లను ఎలా దోచుకున్నాడనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం 70 మందినైతే మోసం చేశాడు. మ్యాట్రిమోనీ పేరుతో పెళ్లి సంబంధాల పేరుతో వాళ్ళను సంప్రదించి వాళ్ళను ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా కూడా క్షోభపెట్టాడు. ఇతడు ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. మ్యాట్రిమోనీలో జరుగుతున్న మోసాలకు ఇతను ఒక నిలువుటద్దం.
పైగా మహా మోసగాడు, నకిలీ సిఐఎస్ఎఫ్ ఆఫీసర్. ఇతడు చాలామందిని, ఇంకా ఎంతెంతమందిని మోసం చేశాడు, ఎంతమందిని దోచుకున్నాడు, ఇంకా ఏమైనా అఘాయిత్యాలు చేశాడా అన్న విషయంపై శంషాబాద్ పోలీసులు ఇప్పుడు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.